ప్రభుత్వ అనుమతులు లేకుండా తవ్విన బావులను ప్రభుత్వ అధికారులను అధికారుల నిర్లక్ష్యాన్ని అధికారుల నిర్లక్ష్యం చెలగాటమా దళితులతో చెలగాటమా ఎంఆర్ఓని వెంటనే అధికారుల నిర్లక్ష్యం వైఖరి వెంటనే బావిని వెంటనే సంబంధించిన అధికారికి సంబంధించిన మీరు వెళ్ళి ఫీల్డ్ మీకు వెళ్ళి విచారించి అతని మీద చర్య తీసుకోవాలి కదా సార్. చేతికి వచ్చిన పంట పంట నష్టం జరిగింది. ఏమి ఎంక్వైరీ చేసి ఇప్పటి వరకు 3.5 ఎకరాల పంట నష్టం జరిగింది. చేతికి వచ్చిన పంట జరిగిందా సార్? ఇప్పటి వరకు 4 రోజులు ఆ బోర్ బావిని సీజ్ చేసిందా? వేసేటప్పుడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ మనం 3 రోజులలో మాకు రెస్పాండ్ కావాలి. సార్ ఇంకోటి ఏంటంటే వేసే ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఆయన మీద ఖచ్చితంగా గ్రామంలో అంటే ఫస్ట్ ఎవరైనా జనరల్గా ఛాన్స్ లేదా సార్ ఈ భూమి మీద మూడో తరం నడుస్తుంది సార్. మొదటి తరం వాళ్ళ తాతలు, రెండో తరం వాళ్ళ డాడీ, మూడో తరం వాళ్ళ కొడుకు 3 బావులు తవ్వుకుంటూ వచ్చిండ్రు. ఆ మొదటి తరం వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళ బావులు వాళ్ళకు ఉన్నదే 2 ఎకరాలు, వాళ్ళది కూడా ఎండిపోయి ఉన్నారు. ఇవాళ మా దగ్గరకు వచ్చిండ్రు. ఇట్లనే తవ్వుకుంటా పోతే వాళ్ళ అహంకారానికి అడ్డు లేదు సార్. జనరల్గా సార్ నీరు బోరైనా లోపల బోరైనా చుట్టుపక్కల వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రూల్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ వ్యక్తి పైన కూడా కఠిన చర్య తీసుకోవాలి. దాన్ని సీజ్ చేయాలి. బావికి పర్మిషన్ లేకపోతే దానికి ఖచ్చితంగా దానికి ఎటువంటి కనెక్షన్ ఉండదు, దానికి ఎటువంటి ఆపరేషన్ ఉండదు. దానికి ఆ కనెక్షన్ మనకు అది ఆ పర్మిషన్ లేనంత వరకు కానీ అలానే ఉండడం జరుగుతుంది. సరే వీళ్ళున్న బోరు పైన బావి సంబంధించిన దాదాపు దీని మీద ఆధారపడి బతుకుతారు. ఇలాంటి ఆధారం లేదు. పిల్లలు కైకిలు గుంజేస్తారు. సోడో కవేడో పండితే సాదుకుంటాను కదా సార్. ఏమన్నా గవర్నమెంట్ నౌకర్లా ఇప్పుడు వితాంతరాల మీద ఇట్లనా సార్? నోటీస్ ఎవరికి ఇచ్చారు? రవీందర్రెడ్డికి వాళ్ళు ఏం కాదు. ఒకటి ఎంఆర్ గారు మీకు ఏం లెటర్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇద్దాం బండి అని తీసుకొని సీల్ చేయాలి. దాన్ని సీల్ చేయాలి. చేసి అది ఓన్ వేసినటువంటి వాటర్ వాళ్ళ బావి దగ్గర నుంచి వాటర్ మొత్తం ఫ్లోయింగ్ అవుతుంది కాబట్టి దాన్ని ఫిక్స్ చేసి సిమెంట్ చేసి మూసేయాలి. అది సీల్ అంటే అది అంతే అన్న బండితో పాటు అది కూడా సీల్ చేయాలి. బోర్వెల్ గురించి మనకు చదువు మరి ఆ కూడా టెక్నికల్ నోటీస్ ఒకటి రండి. నోటీస్ ఇచ్చారు తెలుసు కానీ టెక్నికల్ తెలియదు. ఒకటి రండి, మీరు దాటైతే ముచ్చాడు కాదు. ఒక్కడే చెప్తున్నావు, నువ్వు నోటీస్ రైతుకి ఎత్తిచ్చినావు, నువ్వు బండి సీల్ చేయాలి. ఆ రైతు ఇంటికి ఒకటి రండి ఓకే సీల్ చేసి దానికి ఏ రకంగా వచ్చేదో 2 ఫైన్ వేసి మొత్తం దాన్ని సీల్ చేసి పంపించి దానికి ఆ బాయికి ఆ బోర్ ఓలు మొత్తం సీల్ చేయాలి. ఇవాళ రైతు చేస్తావా, మీరు ఆర్ఎన్ పంపిస్తారా, మీరు ఎవరితో చేస్తారో అది చేసి అది సీల్ చేయాలి. ఎప్పుడు నష్టపోతుంది. ఇప్పుడు అంత ఎండిపోయి నష్టం జరిగింది కదా. ఇంతకు ముందు మంచిగా ఉండే వాళ్ళ పర్మిషన్ ఉంటే ఆ పర్మిషన్ పక్కన చేసుకుంటా చెప్పి మేము ఊరుకుంటాం. దీని మీద ఆధారపడి బతలేదు. 3 పిల్లలకు సంబంధించింది జీవనోపాధి గురించి వాళ్ళ
రైతు పైన చర్యలు తీసుకున్నా లేదు, బోరుబావి పైన చర్యలు తీసుకున్నా లేదు. ఇప్పటి వరకు ఎంఆర్ఓ గారు నిర్లక్ష్యము, ఈ పై అధికారుల నిర్లక్ష్యం వల్ల మాకు ఈ రోజు వరకు పొలం ఎండిపోవడం జరిగింది. ఇకనైనా తక్షణమే మమ్మలను దయతలిచి మేము పేదవాళ్ళము, దళితులము అనే నిర్లక్ష్యం వల్ల ఇక్కడ మంత్రి గారి కనుసంగంలో ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు పనిచేయడం జరుగుతుంది. ఇక్కడున్న అతను సింగిల్ విండో, మాది సింగిల్ విండో డైరెక్టర్ కావడం వల్ల, మంత్రి గారు ఫోన్ చేయడం వల్ల అన్నీ మంత్రి గారి కనుసంగంలో నడుస్తున్నాయని మాకు అర్థమవుతుంది. ఇకనైనా అధికారులు తక్షణమే స్పందించి మాకు దళితులమైన మాకు తక్షణమే న్యాయం చేయాలని, న్యాయం చేయని ఎడల దళితులమంతా ఏకమై మేము న్యాయం కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. చెందినటువంటి ఒక దళిత బిడ్డ, మరి ఆ బిడ్డకున్నటువంటి వ్యవసాయ భూమికి ఆనుకొని ఉన్నటువంటి రవీందర్ రెడ్డి గారు మరి సైడ్ బోర్లు వేయడం వలన ఆమె 3 ఎకరాలన్నర చిల్లర మరి పుట్టకొచ్చిన దశలో వరి ఎండిపోవడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళు మరి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు 4-5 రోజులు అవుతుందట. మరి ఇప్పటి వరకు కూడా దాని మీద చర్య తీసుకున్నది లేదు. కాబట్టి మహిళలంతా ఆ ఊరు నుండి ఆమెకు జరిగిన అన్యాయాన్ని మరి ఎంఆర్ఓ దృష్టికి తీసుకురావడానికి కొరకు మళ్ళీ వాళ్ళు వచ్చి మరి ఎంఆర్ఓ గారికి విన్నపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ విన్నపత్రాన్ని ఎంఆర్ఓ గారు తీసుకొని మరి వాళ్ళ అధికార యంత్రాంగం ద్వారా లేకపోతే తన స్వయంగా వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంటే మరి ఈమె నష్టపోవడానికి కారణం ఏంది, మరి ఈమెకు నష్టపరిహారం ఏ రూపకంగా ఇప్పించాలని చెప్పి స్థానిక తహసీల్దార్ గారు విచారణ చేసి అతని పైన రవీందర్ రెడ్డి పైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసుకుంటూ ఆ దౌర్జన్యాన్ని కూడా మరి నశించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అనుకుంటారు, కానీ అధికారం అనేది ఎప్పుడు స్వాస్థ్యం కాదు. అయితే అధికారం అనేది ప్రజలే అధికారం ఇస్తారు. ప్రజలే అధికారం నుండి దించేయాలన్న ప్రజలే హీరోలు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు హీరోలు కాదు, హీరోలు కాదు, విలన్లే అని చెప్పి నేను చెప్తాను. మరి స్థానిక ప్రజాప్రతినిధి అయినటువంటి సర్పంచ్ అయినా అని కూడా అక్కడ ఉన్నటువంటి ఒక రైతును మరి ఇబ్బంది పెట్టకుండా మరి నువ్వు ఎందుకు వేసినావా అని చెప్పి అడిగి మరి నువ్వు సీల్ చేసుకోవా అని చెప్పే అధికారం కూడా గ్రామ సర్పంచ్కి ఉంటుంది, మొదటి పౌరురాలు కాబట్టి. మరి వాళ్ళకే సపోర్ట్ చేస్తారంటే మరి అగ్రవర్ణాలకు సపోర్ట్ చేసినట్టే. ఒక బహుజన బిడ్డ ఉండి కూడా ఒక అగ్రవర్ణ నాయకునికి అది చేసినట్టే. ఇక పొలం ఎండిపోతే రేపు అమ్ముకొని పోతుంది, అడ్డికి పోచేరు అమ్ముకొని పోతుంది. ఆమె పరిస్థితి ఏంది, ఆమె పిల్లల పరిస్థితి ఏంది, అదే రేపు తక్షణమే ఇవాళ శనివారం నుండి బుధవారం లోపు ఎంక్వైరీ చేసి దాన్ని సీల్ చేసి అది చేయకుండా మాత్రం రేపు కొత్తపల్లి బుధవారం నాడు హైవే రోడ్డు మీద చిగురుమావుడి మండలం నుండి దిగ్బంధం చేస్తాం. ఆర్డీఓ వచ్చేంత వరకు, జేసీ గారు వచ్చేంత వరకు ఎంఆర్ఓని సస్పెండ్ చేస్తాం. ఆ లోపల అయినా చేయకుంటే. జై భీమ్, జై తెలంగాణ, జై అంబేద్కర్. ఆంకర్పురం మాటలు మాట్లాడుకుంటూ బెదిరింపులు చేసుకుంటూ కింద సైడ్ బోర్డులు వేయడం జరిగింది. చిన్న వయసులో ఉన్నప్పుడు భర్త రాజా చనిపోయిండు. 3 కొడుకులను వ్యవసాయం మీద ఆధారపడుకుంటూ వాళ్ళని చదివించుకుంటూ వాళ్ళకు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా వ్యవసాయం మీద ఆధారపడుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. కానీ ఈరోజు ఆ చుట్టుపక్కల ఉన్న దళితుల భూములను మొత్తం కబ్జా చేయాలనే కుట్రతోటి ఏం సమాచారం ఇవ్వకుండా అక్కడున్న లోకల్ ఉన్న సర్పంచ్ తోటి రాయబారులు చేసుకుంటూ ఒత్తిడి చేసుకుంటూ సీక్రెట్గా వ్యవహారం చేసుకుంటూ మీది మీద బోర్లు, అదేవిధంగా బావిలో ఉన్న బోర్లకు 2-3 సార్లు ఇట్లా వేసిండు. అయినా నష్టం జరిగింది. నష్టం జరిగినప్పుడు కూడా అతడు కనీసం సమాచారం ఇవ్వకుండా వీళ్ళను బెదిరింపు చేసుకుంటూ ఆంకరపృత మాటలతోటి, ప్రభుత్వం సపోర్ట్ తోటి, అక్కడున్న గ్రామ సర్పంచ్తో సపోర్ట్ తోటి ఈ బిహేవ్ చేసుకుంటున్నాడు. మేము మొన్న 4 రోజుల క్రితం ఎంఆర్ఓకి వచ్చి గ్రామ స్థాయిలో ఇట్లా పర్మిషన్ లేకుండా బోర్ వేసింది సార్. మరి అతని మీద చర్య తీసుకోవాలి. అదేవిధంగా బండి సీజ్ చేయాలి. ఆ బండి సీజ్ చేసినా కూడా ఆ బండి మీద భారీ మూలంగా ఖచ్చితంగా వేయాలి. అదేవిధంగా ఆ బావిలో సంబంధించిన 4 సైడ్ బోర్లు వేసిండు, 5 సైడ్ బోర్లు వేసిండు. 5 సైడ్ బోర్లకు సంబంధించిన కూడా ఖచ్చితంగా సీజ్ చేయాలి. సీజ్ చేస్తేనే, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అందరి దళితులే. ఆ దళితుల భూములను నష్టం చేయాలని ఇండైరెక్ట్గా వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలి. ఈ పంట నష్టం పోతే ఆర్థికంగా వెనుకబడిపోతారు. ఆర్థికంగా వెనుకబడి వలన పొలం అమ్ముకుంటారు. దానివల్ల వీళ్ళు నా చుట్టూన్న పరిధిలో వీళ్ళు ఉండరు, నాకు అమ్మడానికి అవకాశం ఉంటారనే ఉద్దేశం మీద కుట్రతోటి ఇలాంటి కూతురు రవీందర్ రెడ్డి వ్యవహరిస్తాడు. అక్కడ ముఖ్యంగా ఆయనకు సపోర్టుగా అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ కూడా ఆయనకు సపోర్ట్గా మాట్లాడుతాడు. అధికారి ఎంఆర్ఓ సంబంధించిన కూడా ప్రభుత్వ రూల్స్ ప్రకారం, అక్కడ ప్రభుత్వ ఉద్యోగ ప్రకారం దీన్ని విచారణ చేసి దీన్ని చర్య తీసుకోవాలి. కానీ
మీ ఇక్కడ వరకు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినా కూడా చర్య తీసుకోకుండా ప్రభుత్వంగా కొమ్ము కాస్తుండు. మరి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోండి, లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి మేము ఫిర్యాదు చేస్తాం. లేని పక్షంలో కఠిన చర్య తీసుకొని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి దీని మీద వీళ్ళకు న్యాయం జరగడానికి పోరాటం చేసుకుంటూ జై భీమ్ జై భారత్.